హలో, సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు ఫ్రీగా 5 టెస్ట్నెట్ ఐటీఎల్ కాయిన్స్ అనేవి మనకు ఇవ్వబోతున్నారు అనమాట. సో ఈ ఫ్రీగా 5 టెస్ట్నెట్ ఐటీఎల్ కాయిన్ మనకు రావాలి అంటే కనుక మనం ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాస్క్ వచ్చేసి మనకు కేవలం ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 26వ తారీఖు లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ లోపు ఎవరైతే ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారో వాళ్లకు ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్లోకి డైరెక్ట్గా 5 టెస్ట్నెట్ ఐటీఎల్ కాయిన్ అనేవి డిపాజిట్ చేస్తారనమాట. సో ఈ టెస్ట్నెట్ ఐటీఎల్ కాయిన్ వచ్చిన తర్వాత మనం ఎవరికైనా సేల్ చేసుకోవచ్చా అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇది కేవలం డెమో పర్పస్ కోసమే అనమాట. ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది అనేది చూసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్నెట్ ఐటీఎల్ అనమాట. జస్ట్ డెమో పర్పస్ కోసమే అనమాట. ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది, ఫాస్ట్గా అవుతుందా లేదా స్లోగా అవుతుందా అనేది చూసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్నెట్ ఐటీఎల్ కాయిన్ అనమాట. మనకు 5 అయితే ఇస్తారు. సో మనం మన ఫ్రెండ్స్కి ట్రాన్సాక్షన్ అయితే చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఎలా ట్రాన్సాక్షన్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ 5 ఐటీఎల్ టెస్ట్నెట్ మనకు రావాలి అంటే ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళి ముందుకు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో అన్నిటికన్నా ఫస్ట్ మా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ మీకే అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎప్పటికప్పుడు నేను మా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. సో వాట్సాప్ ఛానల్ని దాదాపుగా చాలా మంది ఫాలో చేసి పెట్టుకున్నారు. 22,000 మంది ఫాలో అయి ఉన్నారనమాట మన క్రిప్టో యూజర్స్. సో మీరు కూడా ఇంతవరకు ఫాలో అయి ఉండకపోతే ఇప్పుడు ఫాలో చేసి పెట్టుకోండి. ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకుంటే సో ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో ప్లోషర్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. సో ప్లోషర్లోకి అయితే వెళ్ళిన తర్వాత సెర్చ్లో ఇక్కడ మీరు ఇంటర్లింక్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇంటర్లింక్ అని సెర్చ్ చేయగానే ఇంటర్లింక్ అప్లికేషన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 5 స్టార్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ స్టార్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ స్టార్ మీద క్లిక్ చేసిన తర్వాత మిగతా 4 స్టార్స్ ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. సో మిగతా 5 స్టార్స్ రేటింగ్ అయితే ఇవ్వాలి మీరు. ఓకే, 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వండి. సో ట్యాప్ చేయండి దాని మీద. 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు డిస్క్రిప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ షేర్ చేసుకోండి. మంచి ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి. అంటే ఇంటర్లింక్ ప్రాజెక్టు మీకు ఎలా అనిపిస్తుంది, మైనింగ్ ఎలా అనిపించింది, గ్రూప్ మైనింగ్ ఎలా అనిపించింది, ఇంటర్లింక్ వీసా కార్డ్ ఎలా అనిపించింది, కేవైసీ ఎలా అనిపించింది, సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో టోటల్ ఇకోసిస్టమ్ ఎలా అనిపించింది అనేది మీకు ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో నాకు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గుడ్ ప్రాజెక్టు. ఎందుకంటే నేను ఇంతవరకు చాలా ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్లో మైన్ చేశాను. సో అన్నిటికన్నా బెస్ట్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు ఇంటర్లింక్ ప్రాజెక్టు. సో ఎందుకంటే ఇంటర్లింక్ ఇకోసిస్టమ్ చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. సో ఏ ఇష్యూ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా రోజు ఇక్కడ అప్డేట్ ఇస్తూ సో ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక బెస్ట్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టు నేను ఎప్పుడు ఏ రోజు చూడలేదు. కాబట్టి సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అయితే నాకు బెస్ట్ అనిపించింది. సో గుడ్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. అదే మ్యాటర్ నేను ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోస్ట్ అని ఉంటుంది. పోస్ట్ మీద క్లిక్ చేయండి. మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేసిన తర్వాత 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చిన తర్వాత పోస్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అని ఉంటుంది, రివ్యూ మోర్ అని ఉంటుంది. డన్ మీద క్లిక్ చేయండి. సో డన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 5 స్టార్ రేటింగ్, డేట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, సో ఇది స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వాలెట్ కనిపిస్తుంది కదా. సో వాలెట్ మీద క్లిక్ చేయండి. ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్లోకి వెళ్ళండి. సో ఎంపిన్ 6 డిజిట్ ఎంపిన్ వేసి మీరు అన్లాక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇంటర్లింక్కి సంబంధించి ఐటీఎల్ఎక్స్ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి. సో ఇందులో మీకు 5 టెస్ట్నెట్ ఐటీఎల్ అనేది మీకు డిపాజిట్ అయితే చేస్తారనమాట. ఈ వాలెట్ అడ్రస్ ఎక్కడ సబ్మిట్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాం. ఓకే, సో టోటల్లీ యాప్ మీద క్లిక్ చేయండి. మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. ఇక్కడ మైనింగ్ ఇంటర్ఫేస్లో ఇక్కడ స్క్రాల్ అవుతుంది కదా మీకు టెస్ట్నెట్ ఐటీఎల్ 5 రివ్యూ అని ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 26వ తారీఖు వరకు టైం అయితే ఉంది. ఈ టాస్క్ కంప్లీట్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకు 5 టెస్ట్నెట్ ఐటీఎల్ టోకెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఈ లోపు కంప్లీట్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా. సో ఇక్కడ నుంచి జాయిన్ మీద క్లిక్ చేసి మీరు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్లో లాగిన్ అవుతుంది కానీ బట్ మీకు ఆ ఇంటర్ఫేస్ అర్థం కాదు. డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని మీరు
చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈజీ మెథడ్ అయితే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి టోటల్గా ఏం చేయకుండా టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత మీ మొబైల్లో ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, సో మీ మొబైల్లో ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో పైన ఇక్కడ సో ఇంటర్లింక్ ల్యాబ్స్ అని మీరు సెర్చ్ చేస్తే పైన ఇక్కడ పేరు అయితే వస్తుంది, ఇంటర్లింక్ ల్యాబ్స్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్లింక్ ల్యాబ్స్ అఫీషియల్ పేజ్ అయితే మాకు ఓపెన్ అయితే అవుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇంటర్లింక్కి సంబంధించి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ అనమాట ఇది. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. ఇక్కడ కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తూ వెళ్ళండి. సో ఇక్కడ మనకు ఇంటర్లింక్ తాజ్ మహల్ టెస్ట్నెట్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ పోస్ట్ కింద మనం ఇక్కడ మా వాలెట్ అడ్రస్, మనం 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చాం కదా, ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సింపుల్ ప్రాసెస్. ఓకే, సో కామెంట్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కామెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్న గ్యాలరీలో ఉన్న స్క్రీన్ షాట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ కామెంట్లో వచ్చేసి మన ఇంటర్లింక్ ITLXకి సంబంధించి వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెండ్ మీద క్లిక్ చేయండి, అంతే. ఓకే, సో వాలెట్ అడ్రస్ అయితే ఇచ్చేసాము, 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన స్క్రీన్ షాట్ 2 ఇచ్చేసాము అనమాట. సో ఇక్కడ నుంచి ఇద్దరికి ట్యాగ్ చేయండి అని చెప్తున్నారు అనమాట వీళ్ళు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు హ్యాష్ ట్యాగ్ ఇచ్చి వాళ్ళకు ట్యాగ్ అయితే చేసుకోండి. సో చేసుకోకున్నా అవసరం అయితే లేదు. జస్ట్ ఈ స్క్రీన్ షాట్, ఈ వాలెట్ అడ్రస్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత టోటల్లీ ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి, అంతే. సో వీళ్ళు ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత 26వ తారీఖు టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకొని సో ఎవరెవరికి టెస్ట్నెట్ 5 ITL టోకన్స్ వేయాలనేది వాళ్ళు చెక్ చేసి సో వాళ్ళ అకౌంట్లో వాళ్ళు డిపాజిట్ అయితే చేస్తారనమాట. సో ఆ టోకన్స్ వచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళకు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నాకు 5 టెస్ట్నెట్ ITL టోకన్స్ అనేవి నా వాలెట్లోకి అయితే వచ్చాయి. సో అది ఎలా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, రేపు రియల్గా వచ్చిన తర్వాత కూడా మనం ఎలా ఎవరికైనా అమ్మాలంటే ఎలా అమ్మాలి, ఎలా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 3 to 5 days తర్వాత మనకు ఇంటర్లింక్ ITLX వాలెట్లోకి 5 టెస్ట్నెట్ ITL టోకన్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసింది మీరు బ్యాక్ అయితే వచ్చిన తర్వాత సో వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో 6 digit కోడ్ అనేది ఎంటర్ చేసి అన్లాక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇంటర్లింక్ ITLX వాలెట్లోకి వస్తారు కదా. వచ్చిన తర్వాత సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ ITL టెస్ట్నెట్ అది కనిపిస్తుంది కదా. 5 ITL అనేది నా వాలెట్లో ఇలా డిపాజిట్ అయితే చేస్తారనమాట. సో మీ వాలెట్లో కూడా చేస్తారు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే. సో అర్థమైందిగా. సో ఇంటర్లింక్ టెస్ట్నెట్ ITL అనేది నాకైతే 5 అయితే ఇచ్చారు, మీకు ఇలాగే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి ఎలా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పైన BNB అది కనిపిస్తుంది కదా. సో మీకు BNB కనిపిస్తుందా, ఈథేరియం కనిపిస్తుందా అనేది వేరే అదర్ మ్యాటర్. ఏదైనా కనిపించండి మీకు ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ తాజ్ మహల్ టెస్ట్నెట్ అయితే ఉంది కదా, ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇంతకుముందు ఉన్న BNB కానీ ఈథేరియం కానీ డిసేబుల్. ITL టెస్ట్నెట్ అనేది మనకు ఇంటర్ఫేర్లకి వచ్చేస్తుంది అనమాట, పైనే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా ట్రాన్సాక్షన్ ఎవరికైనా చేసుకోవచ్చు అనమాట. సో ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనము ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ITLX వాలెట్లో ఉన్న టెస్ట్నెట్ ITL కాయిన్స్ అయితే ఇలా కనిపిస్తాయి అనమాట. సో దీని మీద క్లిక్ చేయండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి మనకు అమౌంట్, సో మీరు ఎన్ని ITL అనేది వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర 5 ఉన్నాయి అంటే నా దగ్గర 5 ఉన్నాయి. 5లో ఒక 3 ITL అనేది వేరే వాళ్ళకు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు. సో 3 ఎంటర్ చేసిన తర్వాత వాలెట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మ్, నేను నిజంగా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మాకు సో ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత మనకు ఇక్కడ ప్రాసెసింగ్ అయితే ఉందన్నమాట. ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 3 ITL అనేది వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయినాయి అనమాట. సో వితిన్ సెకండ్లో ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది. నేను చాలా రోజుల నుంచి సేఫాల్ వాలెట్ కానీ మెటామాస్క్ వాలెట్ కానీ అండ్ ట్రస్ట్ వాలెట్ కానీ యూజ్ చేస్తున్నాను కదా. సో అన్నిటికన్నా ఫాస్ట్ అనిపించింది నాకు సర్వీస్. ఎంత ఫాస్ట్ అంటే వితిన్ సెకండ్లో ఇక్కడ USDT కానీ అదర్ క్రిప్టో కానీ ITL కానీ వితిన్ సెకండ్లో ఇక్కడ
ట్రాన్సాక్షన్ కంప్లీట్ అనమాట. చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట సర్వీసు. సో వితిన్ సెకండ్లో మనకు ట్రాన్సాక్షన్ అనేది వాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఇలా మీరు మీకు వచ్చిన రియల్ రేపు మైగ్రేట్ అయిన తర్వాత ఐటీఎల్ కావచ్చు, ఐటీఎల్జీ కావచ్చు, ఇలా ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీరు సెల్లింగ్ బయింగ్ చేయాలన్నా కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బ్యాక్ మీద క్లిక్ చేసి మీరు బ్యాక్ అయితే రావచ్చు. లేదా ఈ పర్సన్కి మీరు రెగ్యులర్గా బయింగ్ సెల్లింగ్ చేస్తుంటారు, ఎక్కువ శాతము ఈ పర్సన్కి మీరు ఇప్పుడు మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ వాళ్ళకు వాలెట్ అడ్రస్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు మీ వాలెట్లో. యాడ్ టు అడ్రస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ వాళ్ళకు పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఓకే, పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత సో నా అదర్ అకౌంట్కి సంబంధించి వాలెట్ అడ్రస్ అనమాట అది. సో అందుకని నా పేరు అనేది ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు వాలెట్ అడ్రస్ అయితే సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ పర్సన్కి మళ్ళీ రిపీట్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక మళ్ళీ వాలెట్ అడ్రస్ అనేది అడగాల్సిన పని లేదు. మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అదే వాలెట్ అడ్రస్కి మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అనమాట. ఐటీఎల్జీ కావచ్చు, ఐటీఎల్ కావచ్చు, అండ్ యూజిటీ కావచ్చు, ఏదైనా కానీ. సో ఆ వాలెట్ అడ్రస్ ఎక్కడ సేవ్ అయి ఉంటుంది, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి మళ్ళీ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీ దగ్గర మిగతా టోకన్స్ అయితే ఉన్నాయి కదా, అవి ట్రాన్స్ఫర్ మళ్ళీ చేయాలి అంటే కనుక సో ఇక్కడ మళ్ళీ సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐటీఎల్, ఐటీఎల్జీ కనిపిస్తాయి. సో మైగ్రేట్ అయిన తర్వాత రియల్ టోకన్స్ వచ్చిన తర్వాత అంటున్నాను నేను. సో ఇప్పుడు టెస్ట్ నెట్ పంపించారు, సో మళ్ళీ అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మిమ్మల్ని చూపించడానికి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఐటీఎల్ ఉన్నాయి కాబట్టి ఐటీఎల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ పర్సన్కి సంబంధించి వాలెట్ అడ్రస్ ఎక్కడ సేవ్ అయి ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇక్కడ స్కాన్ అయితే కనిపిస్తుంది కదా, స్కాన్ పక్కన ఒక బుక్ మార్క్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి వాలెట్ అడ్రస్ పేరు అయితే కనిపిస్తుంటుంది. ఇందాక వాళ్ళ పేరు వాలెట్ అడ్రస్ సేవ్ చేసి పెట్టారు కదా, ఆ వాలెట్ అడ్రస్ పేరు అయితే కనిపిస్తుంటుంది. పక్కన డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డిలీట్ మీద అయితే క్లిక్ చేయగానే సో వాలెట్ అడ్రస్ పేరు డిలీట్ అయిపోద్ది. వద్దనుకుంటే డిలీట్ చేయండి. సో అవసరం ఉంటుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో దాని మీద క్లిక్ చేయగానే వాలెట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ డిటెక్ట్ అయిపోద్ది. ఎన్ని టోకన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనేది 0.002 అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇలా వాళ్ళకు మళ్ళీ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అనమాట. ప్రాసెసింగ్ లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ వితిన్ సెకండ్లో మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనమాట. ఇలా సింపుల్గా మీరు ఎవరికైనా ఐటీఎల్ కావచ్చు, ఐటీఎల్జీ కావచ్చు, ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ ద్వారా ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అర్థమైందిగా మీకు. బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో టోటల్లీ ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్లో మీరు టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత 5 టెస్ట్ నెట్ ఐటీఎల్ అనేది మీకు డిపాజిట్ అయితే చేస్తారు. డిపాజిట్ మీకు అయిన తర్వాత మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఒకరికి ఒకరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకరికి ఒకరు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, సో ఏ వాలెట్ అడ్రస్ ఇవ్వాలి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో ఏ వాలెట్ అడ్రస్ అయితే ఇవ్వాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు నా దగ్గర నుంచి ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ కానీ కొనాలి అంటే కనుక సో మీ వాలెట్ అడ్రస్ అనేది ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్లో పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మీ వాలెట్ అడ్రస్. ఓకే, సో మీరు ఎవరి దగ్గర నుంచి అయినా కొనాలన్నా సో ఈ వాలెట్ అడ్రస్ అనేది వాళ్ళకు పంపించాల్సి ఉంటుంది. సో నేను మీ దగ్గర నుంచి కొనాలి అంటే కనుక నా ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది కాపీ చేసి మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను. సో ఈ వాలెట్ అడ్రస్కి మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అంతే అనమాట. ఎవరైనా అంతే. ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్కి సంబంధించి వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసి పంపించండి. సో మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నారో వాళ్ళకు పంపించాలి. వాళ్ళు మీకు మీ వాలెట్ అడ్రస్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట. లేదంటే క్యూఆర్ కోడ్ కూడా పంపించవచ్చు అనమాట. ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఐటీఎల్ కొనాలనుకుంటున్నారా, ఐటీఎల్జీ కొనాలనుకుంటున్నారా, సో రేపు మైగ్రేషన్ అయిన తర్వాత చెప్తున్నాను నేను మీ దగ్గర నుంచి ఐటీఎల్జీ కొంటాను అనుకోండి. సో ఇక్కడ కింద ఐటీఎల్జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఈ క్యూఆర్ కోడ్ వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో ఇది స్క్రీన్ షాట్ తీసి మీకు పంపించాను అనుకోండి, మీరు స్కాన్ చేసి నాకు ఐటీఎల్జీ అనేది పంపించవచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్. లేదా ఇక్కడ కింద వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా, ఈ వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా, ఈ వాలెట్ అడ్రస్ కాపీ చేసి సో మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తే మీరు పేస్ట్ చేసి వాలెట్ అడ్రస్ ద్వారా మీరు నాకు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది సో మీరు క్యూఆర్ కోడ్ పంపించినా ఒకటే, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా వాలెట్ అడ్రస్, ఇది కాపీ చేసి పంపించినా రెండు సేమ్ అనమాట. వాలెట్ అడ్రస్ పంపించినా క్యూఆర్ కోడ్ పంపించుకున్నా సో రెండు ఒకటే. ఏదైనా పంపించుకొని మీరు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైందిగా మీకు క్లారిటీగా. ఈ టెస్ట్ నెట్ ఐటీఎల్ టోకన్స్ మీకు రావాలి అంటే కనుక సో ఈ టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ అయిన తర్వాత ఈ టాస్క్ అయిన ఒక 5 days 3 days తర్వాత మీకు 5 టెస్ట్ నెట్ ఐటీఎల్ అనేది మీ
వాలెట్లోకి వస్తాయి అనమాట. సో ఆ తర్వాత మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసి చూడొచ్చు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఫాస్ట్గా అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కేవలం డెమో మాత్రమే, ఇది టెస్ట్ మాత్రమే అనమాట. ఇది రియల్ టోకన్స్ అయితే కావు, ఇది జస్ట్ డెమో పర్పస్ కోసమే అనమాట. సో అర్థమైందిగా. ఈ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత పక్క మనకు వస్తాయా అంటే రావచ్చు, రాకపోవచ్చు. సో టాస్క్ అయితే ఇచ్చారు, టాస్క్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఇస్తామంటున్నారు. బట్ కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. ఇది వచ్చినా రాకపోయినా మీరు నిరాశపడొద్దు, ఎందుకంటే ఇది రియల్ టోకన్స్ ఏం కాదు కదా, ఇది జస్ట్ టెస్ట్ నెట్ కాబట్టి. సో నిరాశపడాల్సిన పని లేదు. సో వెయిట్ చేయండి. రియల్ ఐటీఎల్జీ మనకు మైగ్రేట్ అయిన తర్వాత ఆ తర్వాత ఐటీఎల్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, స్వైప్ చేసుకోవచ్చు, స్టేకింగ్ పెట్టుకోవచ్చు. సో అర్థమైందిగా. చాలా ప్రాసెస్ అయితే ఉంది ఇంకా ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో. ఇంకా ఇకో సిస్టమ్, ఇంకా సిస్టమ్ అనేది ఇంకా చాలా డెవలప్ అయ్యేది ఉంది అనమాట. చాలా టైం అయితే పడుతుంది ఇంకా మనకు మైగ్రేట్ అయ్యేసరికి. సో కేవైసీకి సంబంధించి మాత్రం సో మన ఛానల్లో ఒక 2 డేస్లో మనకు వీడియో అయితే వస్తుంది క్లియర్గా A to Z పిన్ టు పిన్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ అనేది ఒకే వీడియో అనేది తయారు చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 లెవెల్స్ కంప్లీట్ అయిపోయింది. 3rd లెవెల్ మాత్రం పెండింగ్ అయితే ఉందన్నమాట. ఆ 3rd లెవెల్ పెండింగ్ అవ్వగానే, కంప్లీట్ అవ్వగానే నేను మీకు వీడియో అయితే చేసి పెడతాను క్లియర్గా A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ, ఇంటర్లింక్ కేవైసీ అనేది వీడియో అయితే వస్తుంది. ఓకే. సో టాస్క్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. సో 5 టెస్ట్నెట్ ఐటీఎల్ కావాలి అనుకున్న వాళ్ళు టాస్క్ చేసుకోండి, లేదంటే కామ్గా మైనింగ్ చేస్తూ గ్రూప్ మైనింగ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.